గుడ్ మార్నింగ్ డియర్ డీసెట్ ఆస్పిరెంట్స్. రేపు మీకు సీట్ అలొకేషన్ జరుగుతుంది డీసెట్ కన్వీనర్ నుంచి. ఆహ్, ఎవరైతే సీట్ అలొకేట్ అవుతుందో వారికి మీ సెల్‌కి మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరందరూ గూడా మీ యొక్క సెల్ ఆన్ చేసుకొని మెసేజ్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే. మీరు సీట్ అలాట్‌మెంట్‌లో మీకు ఏ కాలేజ్ అన్నది మీ మెసేజ్ ద్వారా తెలుస్తుంది. అప్పుడేం చేస్తారంటే 21-24 వరకు ఈ 4 రోజులలో మీరెప్పుడైనా వెళ్లి కంప్యూటర్ సెంటర్ గావచ్చు, నెట్ సెంటర్ గావచ్చు, మీ సేవలో మీరు మీ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి. మరి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ జేసుకోవాలంటే ఏం చేయాలి? అన్నది గూడా ఒక ముఖ్యాంశం. ఎవరైతే గా గా గవర్నమెంట్ కాలేజ్‌లో వస్తుందో వారు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే రూ. 100 పే చేసినట్టయితే మీ ఆర్డర్ డౌన్‌లోడ్ అవుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే 1500 పే చేసినట్టయితే మీ ఆర్డర్ డౌన్‌లోడ్ అవుతుంది. అదే ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేని వారికి గవర్నమెంట్ కాలేజ్ అయితే 2385 ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో అయితే ఇన్‌కమ్ లేని వారికి 12,500 పే చేసినట్టయితే మీ ఆర్డర్ డౌన్‌లోడ్ అవుతుంది. మరి ఆర్డర్ డౌన్‌లోడ్ అయినాక ఏం చేయాలి అంటే మీరు ఇమ్మీడియేట్‌గా ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి జాయిన్ కావచ్చు. 25 తారీఖు లోపల 25 రోజన్నా, 25 తారీఖు లోపలన్నా మీరు జాయిన్ కావాలి. మరి జాయిన్ కావడానికి కావాల్సిన ఏమేమి సర్టిఫికేట్స్ అంటే ఏవైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో అడిగామో అన్ని సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్లాల్సిన ఒరిజినల్స్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా టీసీ కూడా అడగడం జరుగుతుంది. కొందరు అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే టీసీ లేకుండా వెళ్ళినా కూడా అడ్మిషన్ చేసుకుంటారు. ఓకే. మీకు 4 రోజుల సమయం ఉంది. 21-25 వరకు. మరి 5 రోజుల్లో మీరు టీసీని తీసుకోవచ్చు. లేదా ఒకవేళ 5 రోజుల్లో కానట్టయితే మళ్ళీ సబ్మిట్ చేస్తా అని పర్మిషన్ తీసుకొని లెటర్ రాసేసినట్టయితే ఎలో చేస్తారు. కానీ ఒకే సమయంలో 2 కోర్సులు చేయడానికి వీల్లేదు. ఈ డీఎల్ఈడి కోర్స్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ కాలేజీలో టీసీ సబ్మిట్ చేయాల్సిందే. ఇది కాకుండా మనం చూసినట్టయితే మరి మిస్ అయిన వాళ్ళు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. 25 తారీఖు ఈవినింగ్ వరకు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ దగ్గరికి ఎన్నర మంది జాయిన్ కాలేదన్నది వేకెన్సీ చేరుతుంది. 26 నాడు మేము వేకెన్సీ పొజిషన్ పంపిస్తాము. పంపించగానే మీకు దాదాపు ఫస్ట్ వరకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ కంటే ముందు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మళ్ళీ ఒకరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇదే కాకుండా మళ్ళీ కొందరు విద్యార్థులు అడుగుతున్నారు, సార్ మరి మాకు ఫస్ట్ ఫేజ్‌లో, సెకండ్ ఫేజ్‌లో రానట్టయితే మేము మేనేజ్మెంట్ కోటా పోతామంటే గవర్నమెంట్ డైట్స్‌లో 10 డైట్స్‌లో మీకెక్కడ కూడా తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ మీడియంలో మేనేజ్మెంట్ కోటా ఉండదు. క్లారిటీ ఏంటిదంటే గవర్నమెంట్ కాలేజీలో మీకెక్కడ మేనేజ్మెంట్ ఓన్లీ ప్రైవేట్ కాలేజీలో మీకు మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మనం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంలో ఏవైతే 31 కాలేజీలు ఉన్నాయో ప్రతి కాలేజ్‌కి 10 సీట్ల చొప్పున 310 అదేవిధంగా 28 కాలేజీలు ప్రైవేట్ తెలుగు మీడియం ఉన్నాయి కాబట్టి ప్రతి కాలేజు 10 సీట్ల చొప్పున 280 అంటే 50 సీట్లకు 10 మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. కాబట్టి ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మీరు ఆ యొక్క కాలేజీలకు అప్రోచ్ అయినట్టయితే మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకొని మీ యొక్క డేటా కరెక్ట్ ఉన్నప్పుడైతే వారు ఆ సర్టిఫికేట్ తీసుకొని ఈ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత జిల్లా విద్యా శిక్షణ సంస్థకు వచ్చి మీ యొక్క మేనేజ్మెంట్ కోటా సీట్ల అప్రూవల్ తీసుకుంటారు. కాబట్టి ఎవరన్నా మేనేజ్మెంట్ కోటా సీట్ కోసం ఆలోచన చేసినట్టయితే సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ప్రైవేట్ కాలేజ్ అప్రోచ్ చేసినట్టయితే మీకు వారు దాని ఫీజ్ స్ట్రక్చర్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయ్యారో సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ పెడతారు కాబట్టి అన్యథా భావించకుండా మీరు దానికోసం వెయిట్ చేయండి. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. ధన్యవాదాలు.